This conference will now be recorded. See, if you see, if I shut down the queue manager, some queue managers I am not to delete. In Windows, how to check? See, మన queue man down అయిన తర్వాత background అన్ని process down అవ్వాలి. If you want to see how many processes are running in background, Linux అయితే మనకు కమాండ్ ఉంది ps-ef grep mq అని చెప్పి. మరి విండోస్ లో కమాండ్ ఏంటి? హౌ టు చెక్ వెల్ ద ప్రాసెస్ ఆర్ డౌన్ ఆర్ నాట్? విండోస్ లో కమాండ్ ఏంటంటే టాస్క్ లిస్ట్ -v pipe symbol find str double quotations mq enter. సరే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ a queue manager కావాలి, use the queue manager name. For example, my queue manager name is queue manager 200. సరే, mq అనేసి సరిపోతుంది. నాట్ క్యూ మేనేజర్, mq అనివ్వండి, క్యాపిటల్ mq. ఇప్పుడు ఈ ప్రాసెస్లు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉన్నాయి. అందుకని మన క్యూ మేనేజర్ అనేది డౌన్ అవుతల్లా. అందుకే మనం కిల్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాసెస్ మొత్తం. ఇంతకు ముందు ఒక ప్రాసెస్ వచ్చింది కదా మనకి, రిలేటెడ్ సంథింగ్ ప్రాసెస్ 2948. వాట్ ఈస్ ద 2948 ప్రాసెస్? యూ క్యాన్ సీ హియర్ 2948 ప్రాసెస్. ఈ ప్రాసెస్ రన్ అవుతా ఉంది బ్యాక్గ్రౌండ్ లో. అవి కిల్ చేస్తా ఉండాలి మనం. జనరల్ గా అవన్నీ కిల్ చేస్తా ఉండాలి మనం. టాస్క్ కిల్ /f/pid 8964 అవన్నీ కిల్ చేయాలి మనం. 1172211104 dlt mqm queue manager for 200. This For conference example, will now be recorded. if you have 9.2.0.2 version, if you want to upgrade, then you need to go for 9.2.0.1 or 9.2.0.2, 9.2.0. This is the upgradation. Now, if you want to apply the migration, migration is nothing but not applying the fixed pack, completely changing the version. Complete version ఎలా చేంజ్ చేయాలి. టుడే we will see how to upgrade 9.2 to 9.3. 9.2 version నుంచి 9.3 ఎలా అప్గ్రేడ్ చేయాలో చూద్దాం ఒకసారి మనం. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు అప్గ్రేడ్ ద వర్షన్? లెట్ us see. Let me go back, let me install the first version. Okay, automatically close. Okay, let me uninstall all this. Okay, let me see, something is running background. Let me close this explorer. Yeah, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వర్షన్ టు వర్షన్ చూద్దాము, తర్వాత ప్యారల్. మనకి మైగ్రేషన్ లో 2 టైప్స్ ఉన్నాయి. Migrations are of total 3 types, not 2 types. Migrations are of total 3 types. Migration total, there are 2 types of migrations, are 3 types of migration. One is version to version migration. The other one is parallel migration. The third one is server to server migration. Version to version migration అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 9.2 వర్షన్ ఉంది, నా సర్వర్లో 9.2.0.0 వర్షన్ ఉంది ఫర్ సపోజ్. వర్షన్ టు వర్షన్ అంటే ఏం చేస్తామంటే 9.2.0.0.0 అన్ఇన్స్టాల్ చేసి కంప్లీట్గా వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ 9.3.0.0. అది వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్. ప్యారల్ మైగ్రేషన్ అంటే ఏంటంటే, మీ సర్వర్లో 9.2.0.0 ఉంది, ఆ 9.2.0.0 టచ్ చేయకుండా మనం అదే సర్వర్లో 9.3.0.0 ఇన్స్టాల్ చేయాలి. అంటే ఒకే సర్వర్ 2 ఎంక్యూ వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాము. దీన్నే మనం ప్యారల్ మైగ్రేషన్ అంటాము, ఆర్ సైడ్ బై సైడ్ మైగ్రేషన్ అంటే ఏదైనా ఒకటేనేమో. రెండు ఉంటాయి మన దాంట్లో, అది కూడా ఈ రెండు చూద్దాం మనం. సర్వర్ టు సర్వర్ మైగ్రేషన్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, మీరు చూడండి. సర్వర్ టు సర్వర్ మైగ్రేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సర్వర్లో 9.2.0. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర ఒక సర్వర్లో 9.2.0.0 ఒక సర్వర్ ఎంక్యూ ఉంది. మనం ఏం చేయాలంటే, ఈ సర్వర్లో ఉన్న క్యూ మేనేజ్ మొత్తాన్ని కొత్త సర్వర్లోకి మారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వర్ 1లో ఉందనుకోండి, ఇప్పుడు ఈ సర్వర్ని డీకమిషన్ చేస్తున్నారు. అప్పుడు ఈ సేమ్ది 9.3.0. ఫర్ ఎగ్జాంపుల్ 3.0.0ని సర్వర్ 2లోకి మైగ్రేట్ చేయాల్సి వచ్చింది. అంటే సర్వర్ టు సర్వర్, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్, కొత్త సర్వర్లో ఎంక్యూ ఇన్స్టాల్ చేసుకొని ఈ 9.2 ఉన్నది మొత్తాన్ని అక్కడికి మైగ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. అది నేను వీడియో అప్లోడ్ చేసి పెడతాను, అది చూడండి. టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ విండోస్. నెక్స్ట్ క్లాస్ వీ విల్ సీ ఇన్ లైనక్స్. ఫస్ట్ మనం ఈరోజు వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్ అండ్ ప్యారల్ మైగ్రేషన్ చూద్దాము.
ఫస్ట్ లెట్ మీ ఇన్‌స్టాల్ ద 9.2. ఫస్ట్ ఇది ఇన్‌స్టాల్ చేస్తా నేను. ఏది 9.2 వర్షన్ టు వర్షన్ చూసి తర్వాత మనం పారలల్ మైగ్రేషన్ చూద్దాం. ఫస్ట్ వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్‌లో ఫస్ట్ నేను 9.2 ఇన్‌స్టాల్ చేస్తాను నా దాంట్లో చూడండి. లెట్ మీ గో ఫర్ 9.2. వేర్ ఇస్ మై 9.2 సాఫ్ట్‌వేర్? 9.3 ఉంది ఇక్కడ. 9.2 ఎక్కడుంది? లెట్ మీ గో 9.2. వేర్ ఇస్ మై 9.2 సాఫ్ట్‌వేర్? విండోస్. యాహ్! ఇది 9.2 సాఫ్ట్‌వేర్ లైనక్స్. 9.1 కూడా ఉంది. నో ఇష్యూస్. 9.2 అని ఇన్‌స్టాల్ చేద్దాం మనం. ఎక్స్ట్రాక్ట్. ఆల్రెడీ ఎక్కడో ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఉండిద్ది. ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే ఫైన్. ఫస్ట్ 9.2 ఇన్‌స్టాల్ చేసి తర్వాత వర్షన్ టు వర్షన్‌లో ఓకే. ఓకే. ఆల్రెడీ ఎక్కడో ఇన్‌స్టాల్ అయిందంటమ్మా. చూద్దాం ఒకసారి. యాహ్! ఫైన్. ఇక్కడ రెడీగా ఉంది నా దగ్గర. వి ఆర్ గుడ్ హియర్. గో ఫర్ setup.exe. ఓకే. సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. గో ఫర్ ఇంగ్లీష్. మీరు అడగొచ్చు. అందులో మనకు ఆర్‌పిఎమ్స్ వస్తున్నాయి. లైనక్స్‌లో ఇంగ్లీష్, ఆహ్, ఫ్రెంచ్ ఎక్కువ అన్ని ఇక్కడేమో మనకు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా మనకొచ్చేటప్పుడే. లెట్ మీ ఇన్‌స్టాల్ 9.2. యాక్సెప్ట్ ద లైసెన్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో టిపికల్‌గా వెళ్తే మీకేం కనిపించవు. నేను చెప్పాను కదా ఆల్రెడీ లైనక్స్‌లో మనం ఏం చేస్తామంటే మీరు జావా ఇన్‌స్టాల్ చేస్తున్నారా? జేఆర్‌ఈ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? ఫిక్స్‌ప్యాక్ ఎస్‌డీకే ఇన్‌స్టాల్ చేస్తున్నారా? లేకపోతే సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? క్లయింట్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? అయన్నీ మనకి లైనక్స్‌లో క్లియర్‌గా కనిపిస్తాయి. కానీ విండోస్‌లో మనకు ఎందుకంటే మనం టిపికల్ సెలెక్ట్ చేస్తున్నాం. మీకు అవన్నీ కనిపించాలంటే కస్టమ్‌కెళ్ళండి. కస్టమ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ చూడండి ఇన్‌స్టాలేషన్ నేమ్. మనం లైనక్స్‌లో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్‌గా ప్రైమరీగా సెట్ చేస్తాము. కానీ విండోస్‌లో చూసారా ఇక్కడ మీకు? ఇది తీసేసారంటే ప్రైమరీగా సెట్ అవ్వదు. బై డిఫాల్ట్ ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ ఆటోమేటిక్‌గా ఇది ప్రైమరీగా సెట్ అయిపోయి ఉండిద్ది. అదే లైనక్స్ అయితే మనకు ఆ ఫ్యూచర్ ఉండదు. అందుకని మనం ఏం చేస్తామంటే బై డిఫాల్ట్‌గా సెట్ అయ్యి ఉండిద్ది. మీరు ఇది తీస్తే మళ్ళీ మీ అంతట మీరు ప్రైమరీగా సెట్ చేయాల్సొచ్చిద్ది. ఎలా చేయాలి నేను కావాలని చెప్పి ఏం చేస్తానంటే తీసేస్తున్నా. విండోస్‌లో ఎలా ప్రైమరీగా సెట్ చేయాలో చూద్దాము. ఇన్‌స్టాలేషన్ నేమ్ క్యాన్ బి ఎనీథింగ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. బై డిఫాల్ట్ ఎక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది? సి, ప్రోగ్రామ్ ఫైల్స్, ఐబీఎం ఎంక్యూ. లేదు నేను డి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటాను. చేంజ్ దిస్ పాత్. మీకు నచ్చిన పాత్‌లో మీరు ఎంక్యూ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను అదే పాత్ పెడుతున్నాను. నో ఇష్యూస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సి ప్రోగ్రామ్ డేటా. ఇక్కడ ఏది సి ఇది నా డేటా పాత్. అరే బాబు బై డిఫాల్ట్‌గా క్యూ మేనేజ్ ఏ డేటా పాత్‌లో ఉండాలి. నాకు డిఫాల్ట్‌గా సి ప్రోగ్రామ్ డేటా ఐబీఎం ఎంక్యూలో ఉంది. లేదు ఇంకో నేను ఎన్ డ్రైవో, జెడ్ డ్రైవో పెట్టుకోవాలి డేటా పాత్ వరకి. చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. మీరు కావాలంటే డేటా పాత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడే. క్లిక్ ఆన్ నెక్స్ట్. అడుగుతుంది ఇక్కడ డేటా ఫోల్డర్స్ నీడెడ్ బై సర్వర్, విండోస్, క్లయింట్, వెబ్ ఎన్ని కావాలని చెప్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది ట్రాన్సాక్షన్ లాగ్స్. ఈ కాన్సెప్ట్ నేను చెప్తాను మీకు తర్వాత వచ్చినప్పుడు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ మనకి ట్రాన్సాక్షన్ లాగ్స్ క్లాస్ ఉంది దాని మీద. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసుకోండి బై డిఫాల్ట్ ఏం ఇన్‌స్టాల్ అవుతుంది అంట 9.2లో నాకు ఎక్స్‌ప్లోరర్ వద్దు. నేను సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నా. డోంట్ ఇన్‌స్టాల్ దిస్ ఫ్యూచర్. ఇదిగోండి జావా ఇన్‌స్టాల్ అవుతుంది. జేడీకే ఇన్‌స్టాల్ వెబ్ అడ్మినిస్ట్రేటర్ ఎంక్యూ సిరీస్ వెబ్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. క్లయింట్ కావాలా? ఎంక్యూఐ క్లయింట్ ఇన్‌స్టాల్ దిస్ ఫీచర్. ఎక్స్‌ప్లోరర్ ఒక్కర్లేదు నాకు బై ఇన్‌స్టాల్. ఫైల్ ట్రాన్స్ఫరేషన్ చెప్పాను కదా మన దాంట్లో ఎఫ్‌టిఈ అని చాలా ఉన్నాయని చెప్పి ఫైల్ ట్రాన్స్ఫరేషన్ వీటికి మనీ పే చేయాలి నువ్వు ఇన్‌స్టాల్ చేసుకుంటే. ఏఎంఎస్ అడ్వాన్స్డ్ మెసేజ్ సెక్యూరిటీ దీనికి మనీ పే చేయాలి. టెలిమెట్రీ సర్వీసెస్ యూ హావ్ టు పే మనీ ఫర్ దట్. అవి ఏది కావాలంటే ఆ ఫ్యూచర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఏది వద్దంటే దాన్ని అన్ఇన్‌స్టాల్ చేసుకుంటాం మనం. ఓకేనా? క్లిక్ ఆన్ నెక్స్ట్. దట్స్ ఆల్. క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఆటోమేటిక్‌గా ఐబీఎం ఎంక్యూ ఇన్‌స్టాల్ అవుతా ఉంది మనకి. లెట్ us go on చెక్.
Now it is installed. Now click on finish. Click on next. Yes. Click on next. Yes. Yes. Cancel. We are done. Now just go to the command prompt and start the service. strmq svc మనం ప్రైమరీగా సెట్ చేయాలి, అందుకే ఈ కమాండ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ DSPMQVER కొట్టినా రాదు. ఎందుకు రాదు సార్ అంటే మనం ప్రైమరీగా సెట్ చేయాలి. లైనెక్స్ లో ఎనీవన్ వాట్ ఈస్ ద కమాండ్ టు మేక్ ఎస్ ప్రైమరీ ఇన్స్టాలేషన్? ఎనీవన్ హౌ టు మేక్, వాట్ ఈస్ ద కమాండ్ టు మేక్ ప్రైమరీ ఇన్స్టాలేషన్? setmq -inst-i-p ఎగ్జాక్ట్లీ పాత్ కాదే setmqinst, కానీ అది ఏ పాత్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి కమాండ్? opt ఏ పాత్ లోకి వెళ్ళి? / MQ. ఎంక్యూఎం opt పాత్. ఎగ్జాక్ట్లీ సార్ OPT విండోస్ MQM విండోస్ లో వచ్చినప్పటికి ఎక్కడికి వెళ్ళాలంటే విండోస్ లో వాట్ వచ్చేసరికి ఈస్ సి సార్, సి డ్రైవ్ లోకి వెళ్ళి సి కాదు, వెళ్ళాలి. మన కంప్లీట్ మొత్తం పాత్ చెప్పాలి. అక్కడ ఏంటంటే లైనెక్స్ కి వచ్చేటప్పటికి బై డిఫాల్ట్ OPT MQ ఇన్స్టాల్ అయ్యింది, కానీ విండోస్ లో వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ గా సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఐబిఎం MQ అనే బిన్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫైల్ ఉంటుంది మనకి, setmqinst అనే ఫైల్ ఉంటుంది చూడండి. ఎక్కడ మనకి ఉందా setmqinst, ఇదిగోండి ఫైల్ ఎక్కడ ఉంది. గో టు దిస్ పాత్, గో టు cd అండ్ ఎగ్జిక్యూట్ దిస్ పాత్. ఇక్కడ ఇప్పుడు కమాండ్ ఇవ్వండి, setmqinst -i-p where your MQ is installed, my MQ install in this path. ఈ పాత్ ఇవ్వాలి, ఆటోమేటిక్ అప్పుడు ప్రైమరీగా సెట్ అయింది. లేదంటే ప్రతిసారి వచ్చి మనం ఓపీ సిడి అనే పాత్రలోకి వెళ్ళి ప్రతిసారి అక్కడి నుంచి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది. ఇన్ దిస్ వే యూ క్యాన్ మేక్ ప్రైమరీ. యూ మస్ట్ రీస్టార్ట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ టు కంప్లీట్ అప్డేట్ అంటారు. మస్ట్ అండ్ షుడ్ రియల్ టైంలో మనం ఆపరేటింగ్ అప్డేట్ చేయాలి. బట్ ప్రస్తుతానికి నేను చేయట్లేదు, బట్ రియల్ టైంలో మాత్రం మస్ట్ అండ్ షుడ్ వీ నీడ్ టు ఆపరేట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. చూసారా, ప్రైమరీ ఎస్, ఈ విధంగా మనం ప్రైమరీగా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రైమరీ సెట్ అయింది. లెట్ మీ స్టార్ట్ ద సర్వీస్ strmq svc and let me create some queue managers in 9.2 version. crtmqm queue manager 100 and let me create some more new queue managers, queue manager 200. ఓకే డన్. క్యూ మేనేజర్ స్టార్ట్ చేసి పెట్టుకుందాము. strmqm క్యూ మేనేజర్ 100, 2 క్యూ మేనేజర్స్ ఉన్నాయి ఫర్ సపోజ్. ఇక్కడ నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ హియర్, ఐ వాంట్ టు అప్గ్రేడ్ దిస్ వర్షన్. ఈ క్యూ మేనేజర్స్ అంతే పెట్టాలి, నేను ఇవి అప్గ్రేడ్ చేయాలి. ఎక్కడికి 9.2.0.2 నుంచి 9.3.0.0కి అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అంటే సింపుల్, వర్షన్ టు వర్షన్. 9.2 తీసేసి 9.3 వేస్తే చాలు, ఇంకేం ఉండదు. కానీ బ్యాకప్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి బ్యాకప్స్? అసలు ఏమేమి బ్యాకప్స్ ఉండాలి? ఒక ఫోల్డర్ తీసుకోండి, బ్యాకప్స్కి ఏమేమి పెట్టుకోవాలో మనం అన్ని పెట్టుకుందాం. ఇక్కడ గో ఫర్ డౌన్లోడ్స్, లెట్ మీ క్రియేట్ ఏ ఫోల్డర్ ఫర్ బ్యాకప్స్. ఆల్రెడీ బ్యాకప్స్ అనే ఫోల్డర్ ఉంది, నేను ఎన్ని డిలీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకప్స్ ఏమేమి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద క్యూ మేనేజర్స్ బ్యాకప్. యు నో ద కమాండ్ హౌ టు టేక్ ద క్యూ మేనేజర్స్ బ్యాకప్. dmpmqcfg-m, my queue manager name is queue manager 100, greater than symbol, give the path and file name, and my file name is here queuemanager100.txt, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. అండ్ అథెంటికేషన్స్ బ్యాకప్ అండర్స్కోర్ AUTH, AU authentications AUTH authentications backup -o setmq AUT -o setmq AUT greater than symbol path and file name. ఈ విధంగా మీరు అథెంటికేషన్స్ బ్యాకప్ కూడా ఇచ్చుకోవచ్చు. వన్స్ ద బ్యాకప్స్ ఆర్ కంప్లీట్, సార్ ఈ బ్యాకప్స్ వచ్చినాయి. కావాలంటే క్యూ మేనేజ్ 200 కూడా అంతే బ్యాకప్ సెట్ చేసుకోండి. మీరు క్యూ మేనేజ్ 200 కూడా మీరు క్యూ మేనేజర్ 200 పెట్టి బ్యాకప్ సెట్ చేసుకోండి. క్యూ మేనేజర్ 200 కూడా క్యూ మేనేజర్స్ బ్యాకప్ తీసుకోవాలి. ఇంకా ఏమేమి బ్యాకప్స్ తీసుకోవాలంటే మనం మ్యాండేటరీగా తీసుకోవాల్సిన బ్యాకప్స్ DSPMQVER కొట్టిన తర్వాత మన ప్రోగ్రామ్ డేటా పాత్లోకి వెళ్ళేసి సి ప్రోగ్రామ్ డేటా IBM MQ క్యూ మేనేజర్స్ అనే ఫోల్డర్ని కంపల్సరీ బ్యాకప్ తీసుకోవాలి. క్యూ మేనేజర్ 100 ఇవన్నీ ఉంటాయి ఇందులో. మీరు కంపల్సరీ క్యూ మేనేజర్స్ ఫోల్డర్ని, ఈ క్యూ మేనేజర్స్ ఫోల్డర్ని ఇది ఎందుకు తీసుకోవాలి బ్యాకప్ అంటే చూపిస్తాను ఉండండి. క్యూ మేనేజర్ ఇక్కడికి వెళ్ళేసి లెట్ మీ గో ఫర్
downloads backup folder. Where is the backup? ఓకే, ఇక్కడికి వెళ్ళి క్యూ మేనేజర్స్ ఫోల్డర్ దాన్ని బ్యాకప్ తీసుకోవాలి. అగైన్ మేబీ అవ్వట్లేదు, ఏం ప్రాబ్లం లేదు. క్యూ మేనేజ్ షట్ డౌన్ చేసి బ్యాకప్ చేద్దాము. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ వన్. నేను డిలీట్ చేస్తాను. క్యూ మేనేజ్ షట్ డౌన్ చేయండి. DSPMQ క్యూ మేనేజ్ షట్ డౌన్ చేసి బ్యాకప్ తీసుకోవాలి మనం. NMQM క్యూ మేనేజర్ 100, క్యూ మేనేజర్ 200. ఓకే, ఈ రెండు బ్యాకప్ స్టార్ట్ చేయండి. క్యూ మేనేజర్స్ ఫోల్డర్ ఒకటి, దిస్ క్యూ మేనేజర్ ఫోల్డర్ బ్యాకప్ తీసుకోండి. ఓకే, కాపీ కంట్రోల్ వి, కంటిన్యూ. ట్రాన్సాక్షన్ లాగ్స్ ఫోల్డర్ బ్యాకప్ కూడా, ఈ లాగ్ అనే ఫోల్డర్ చూసారా, ఈ ఫోల్డర్ కూడా బ్యాకప్ పెట్టుకోవాలి. ఈ రెండు ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టూ ఫోల్డర్స్? ఇదంటే మీకు తెలుసు, ఇందులోనేమో క్యూ మేనేజర్ ఛానల్స్ లిజనర్స్ అన్ని బ్యాకప్ వస్తాయి. ఇందులో మనకి అథెంటికేషన్స్ మొత్తం వస్తాయి ఆత్లో. ఇందులోనేమో క్యూ ఆబ్జెక్ట్స్ మొత్తం బ్యాకప్ వస్తాయి. ఈ రెండు ఎందుకు బ్యాకప్ వస్తాయి? క్యూ మేనేజర్స్ అనే ఫోల్డర్, లాగ్ అంటే ట్రాన్సాక్షన్ లాగ్ ఫోల్డర్స్ ఎందుకు? ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్యూ మేనేజ్ కరెంట్ వర్షన్ ఏంటిది? DSPMQVer 9.2. 9.2 నుంచి 9.3కి వెళ్తే క్యూ మేనేజర్ సక్సెస్ఫుల్ గా కూడా ఆటోమేటిక్గా క్యూ మేనేజ్ కూడా మైగ్రేట్ అవుతాయి 9.2 నుంచి 9.3కి. ఫర్ సపోజ్ 9.3 ఫెయిల్ అయిపోయింది, రోల్ బ్యాక్ చేయమన్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ సపోర్ట్ చేసింది. మీకు 9.2 నుంచి 9.3కి మైగ్రేట్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ క్యూ మేనేజ్ కూడా మైగ్రేట్ అయిపోతాయి. అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశారంటే ఆటోమేటిక్ 9.9 ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతాయి. కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది మీకు, అప్పుడు ఏమన్నారంటే 9.3 నుంచి మళ్ళీ 9.2కి రమ్మన్నారు. అప్పుడు క్యూ మేనేజర్స్ వర్కౌట్ అవ్వవు, అప్పుడు క్యూ మేనేజ్ స్టార్ట్ అవ్వవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ 9. మైగ్రేట్ చేసుకున్నాం కదా, 9.2 నుంచే వెళ్ళే ముందే మనం బ్యాకప్ తీసుకున్నాం కదా, క్యూ మేనేజర్స్ ఫోల్డర్, ట్రాన్సాక్షన్ లాగ్ ఫోల్డర్, ఈ రెండు మళ్ళీ రీప్లేస్ చేయాలి. అది ఎలాగో చూద్దాము. ఫస్ట్ ఈ బ్యాకప్స్కి అయితే మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ ప్యాక్ చేసిన మైగ్రేషన్ చేసిన 4 బ్యాకప్స్ ఉండాలి. ఏమేంటి? క్యూ మేనేజర్స్ బ్యాకప్, అథెంటికేషన్స్ బ్యాకప్, క్యూ మేనేజర్ డేటా డైరెక్టరీ, ట్రాన్సాక్షన్ లాగ్ డైరెక్టరీ. క్యూ మేనేజ్ డేటా డైరెక్టరీ మీకు ఏముంటాయో మీకు తెలుసు. ఈ ఫోల్డర్ ఓపెన్ ఏముంటాయి ఇందులో, మన క్యూస్ అన్ని మనం క్రియేట్ చేసిన అన్ని ఇందులో ఉంటాయి. లాగ్స్ లో ట్రాన్సాక్షన్ లాగ్స్ అంటారు, దీని మీద క్లాస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ 4 మీరు బ్యాకప్ పెట్టుకోవాలి. వన్స్ ద బ్యాకప్స్ ఆర్ రెడీ, నౌ గో అండ్ అన్ఇన్స్టాల్ ద IBM MQ 9.2 వర్షన్. సక్సెస్ఫుల్ గా 9.2 అన్ఇన్స్టాల్ చేద్దాం. మనం ఎక్కడ ఉంది చూడండి, 9.2 ఏడుంది, 9. యా అన్ఇన్స్టాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు అన్ఇన్స్టాల్ చేస్తే DSPMQVer కొట్టండి, ఓన్లీ ఈ MQ ఫోల్డర్ వరకే రిమూవ్ అయిపోయింది. డేటా పాత్ విల్ నాట్ బి అన్టచ్డ్. క్యూ మేనేజర్స్, క్యూ మేన్ ఒక డేటా డైరెక్టరీ, ట్రాన్సాక్షన్ ఏమీ కాదు, అవన్నీ అంతే ఉంటాయి. ఓన్లీ మనకి ఏమైంది అంటే ఇన్స్టాలేషన్ పాత్ వరకే రిమూవ్ అయ్యింది. ఇన్స్టాలేషన్ పాత్ లో ఈ MQ అనే ఫోల్డర్ రిమూవ్ అయిపోయింది. ప్రస్తుతాన్ని మీరు ఇక్కడికి వెళ్తే మీరు ఈ సి ప్రోగ్రామ్ డేటా IBM లో MQ అనే ఫోల్డర్ చూస్తారు, ఆ MQ అనే ఫోల్డర్ మిస్ అయ్యింది. కావాలంటే చూడండి ఒకసారి మీరు. లెట్ మీ అన్ఇన్స్టాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఇన్స్టాల్ చేస్తాను చూడండి, అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎస్, ప్రోగ్రామ్ డేటా యాసిటీస్ అంతే ఉండిద్దమ్మా. మళ్ళీ కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ డేటా మళ్ళీ అదే తీసుకునిద్ది. అందులో ఉన్న క్యూ మేనేజ్ ఆటోమేటిక్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. లెట్ మీ అన్ఇన్స్టాల్ 9.2 వర్షన్. యా, సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయింది. నా ఇన్స్టాల్ 9.3 వర్షన్. ఇప్పుడు చూడండి మన MQ ఫోల్డర్లో గో ఫర్ CD IBM MQ ఏమనుందా? మెయిన్ ఫోల్డర్స్ మొత్తం మిస్ అయిపోయినాయి. ప్రోగ్రామ్ డేటాలో ఉన్నాను, సారీ. నేను సి ప్రోగ్రామ్ ఫైల్స్ IBM
ఎంక్యూ చూసారా, మనకు మెయిన్ డేటా అంతా మిస్ అయిపోయింది. ఇంతకుముందు మీరు చూసినప్పుడు బిన్ 64 చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. ఏదో బిన్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది తప్పించి ఏమీ లేవు ఇందులో. అందులో కూడా ఎంటీగా ఉన్నాయి చూసారా ఫైల్స్ కూడా ఆటోమేటిక్గా. కానీ ప్రోగ్రామ్ డేటా ఫోల్డర్ ఏమీ కాదు. గో ఫర్ సి, ప్రోగ్రామ్ డేటా, ఐబిఎం, ఎంక్యూ, క్యూ మేనేజర్స్, ఇందులో ఉన్న అన్ని అంతే ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు మళ్ళీ ఎంక్యూ ఇన్స్టాల్ చేశారు 9.3, ఆ క్యూ మేనేజ్ మళ్ళీ మీరు క్రియేట్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా క్యూ మేనేజ్ అన్ని అంతే ఉంటాయి. ఓకేనా? లెట్ మీ ఇన్స్టాల్ 9.3 వర్షన్ నౌ. 9.3 ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి. వేర్ ఇస్ మై 9.3 వర్షన్? ఇక్కడ ఉంది. లెట్ మీ go and install the 9.3. Where is the 9.3? Where? Mom. Somewhere the folder. Yeah, ఇక్కడ ఉంది 9.3 folder. Go for this. Click on setup.exe. Click on yes. చూడండి ఇక్కడ మీకు గమనిస్తే లాంగ్వేజెస్, మనకి లాంగ్వేజెస్ అన్ని ఇందులో వస్తాయి. చూడండి మనకి ఏ లాంగ్వేజెస్ కావాలి అన్ని లాంగ్వేజెస్ ఇందులో సెలెక్ట్ చేసుకో. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ అయ్యింది, బట్ మనకి అక్కడ ఏం చేస్తామంటే మనకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాం అందులో. మనం లైనెక్స్ లో అయితే యాక్సెప్ట్, నెక్స్ట్, క్లిక్ ఆన్ టిపికల్. మీరు టిపికలా కస్టమర్ మీ ఇష్టం. ఇక్కడికి వెళ్ళారంటే మీరు బై డిఫాల్ట్ గా ప్రైమరీగా సెట్ అయితే నేను ప్రైమరీగా సెట్ చేసుకున్నాను బై డిఫాల్ట్ గా. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సేమ్ పాత్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఆటోమేటికలీ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్స్టాల్డ్. Yeah, now it is installed successfully, guys. Let me open the command prompt. Now check the version dspmqver. Now successfully my version is updated to 9.3. Now see dspmq queue managers are in ended status. Now start the queue managers. strmq queue manager 100. Start the service strmq svc, and now start the queue managers dspmqc dspmq-o installation. If you want to see, currently the queue managers are also updated to 9. Automatic ga mana queue managers kuda 9.3 automatic update అయిపోతాయి అమ్మ. Now go and start the queue managers strmq queue manager 100. Now strmq queue manager 200. You can see here. Now successfully my migration is completed. dspmq-o installation.
మనకి క్యూ మేనేజ్ కూడా ఆటోమేటిక్గా 9.3కి మైగ్రేట్ అయిపోయినాయి. దిస్ ఈస్ కాల్డ్ వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్. ఇప్పుడు రోల్ బ్యాక్ అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, అప్లికేషన్స్ ఆర్ నాట్ కనెక్టింగ్ 9.3. దెన్ someone asked, the application team asked to uninstall 9.3 and asked to reinstall 9.2. బట్ లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్స్కి ఆటోమేటిక్గా క్యూ మేనేజర్ సపోర్ట్ అవుతాయి, కానీ హయ్యర్ వర్షన్ నుంచి లోవర్ వర్షన్ వచ్చి క్యూ మేనేజర్ సపోర్ట్ చేయవు, క్యూ మేనేజర్స్ రన్నింగ్ రావు. ఎందుకంటే ఇవన్నీ ఆటోమేటిక్ 9.3కి అప్డేట్ అయిపోయినాయి. మళ్ళీ 9.2కి రావడం అంత ఈజీ కాదు. నేను చూపిస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9.3 అన్ఇన్స్టాల్ చేసి 9.2 అన్ఇన్స్టాల్ చేస్తా, కానీ క్యూ మేనేజ్ స్టార్ట్ అవ్వవు. లెటస్ ట్రై, నేను చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం చూడండి. క్యూ మేనేజ్ 200కి వద్దాము. లెటస్ గో ఫర్ క్యూ మేనేజ్ 200. లెట్ మీ గో అండ్ అన్ఇన్స్టాల్ 9.3 సాఫ్ట్వేర్. నేను 9.3 అన్ఇన్స్టాల్ చేస్తాను చూడండి ఒకసారి. మళ్ళీ 9.3, యా, లెట్ మీ అన్ఇన్స్టాల్ 9.3. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్ యూ క్యాన్ ఆస్క్. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ ప్లాన్ చేస్తాను. హౌ టు రోల్ బ్యాక్ 9.3 టు 9.2. 9.2 నుంచి 9.3కి వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం. 7.5 నుంచి 8కి వెళ్ళండి, 8 నుంచి 9కి వెళ్ళండి, 9 నుంచి 9.1, 9.1 నుంచి 9.2, 9. లోవర్ మార్ నుంచి హయ్యర్ వర్షన్ వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ హయ్యర్ నుంచి లోవర్కి వచ్చినప్పుడు క్యూ మేనేజర్స్ రన్నింగ్లోకి రావు. అందుకే మనం ఏం చేయాలంటే మైగ్రేషన్ స్టార్ట్ అయ్యే ముందే క్యూ మేనేజ్ డేటా డైరెక్టరీ, ట్రాన్సాక్షన్ లాగ్ డైరెక్టరీ బ్యాకప్ తీసుకున్నాను. మనం ఏం చేసామంటే 9.2లో ఉన్నప్పుడే ఈ రెండు డైరెక్టరీస్ బ్యాకప్ తీసుకున్నాం. మనం ఏ రెండు డైరెక్టరీస్ బ్యాకప్ తీసుకున్నాము? గో ఫర్ backups folder. I have taken queue manage data directory and transaction log directory. మీరు మళ్ళీ ఈ రెండింటిని రీప్లేస్ చేయాలి. అక్కడ రీప్లేస్ చేస్తే వర్కౌట్ అయ్యింది. చూద్దాం ఒకసారి. లెట్ మీ అన్ఇన్స్టాల్ దిస్ ఫీచర్ ఫస్ట్. ఇప్పుడు 9.3 అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ 9.2 ఇన్స్టాల్ చేస్తాను నేను. ఓకే, సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్డ్. 9.3 సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయిందమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 9.3 ఇన్స్టాల్ చేద్దాము. 9.2, వేర్ ఇస్ మై 9.2 ఫోల్డర్? ఇక్కడ ఉంది 9.2 ఫోల్డర్. 9.2. Yeah, 9.2 is there. Click on server. Click on MQ installation. I accept. Click on next. Click on next. Install. Yeah, now you can see. Click on finish.
ఎస్, నెక్స్ట్, ఎస్, నెక్స్ట్, సక్సెస్ఫుల్లీ. నౌ సి, ఇప్పుడు మనకి 9.3కి 9.3 అన్ఇన్స్టాల్ చేసి 9.2 ఇన్స్టాల్ చేసాం సక్సెస్ఫుల్గా. నౌ యూ క్యాన్ సి డిఎస్పి ఎంక్యూ విఏఆర్ 9.2 ఇన్స్టాల్, డిఎస్పి ఎంక్యూ -o installation. Queue managers are also migrate to 9.2. But if you try to start the queue manager, we cannot start the queue managers. strmq svc start the service. If you try to start the queue manager, you are not able to start the queue managers. చూసారా ఏమంటుంది? స్టార్ట్ అయిందా? జనరల్గా అవ్వదు. చూసారా అవట్లా. ఇట్ హ్యాస్ ప్రీవియస్లీ స్టార్టెడ్ విత్ ద న్యూయర్ రిలీజ్ ఆఫ్ IBMMQ. క్లియర్గా ఎర్రర్ వచ్చేసింది. ఏమని వస్తుందమ్మా? ఇన్స్టాలేషన్ ఇట్ హ్యాస్ previously started with by newer version. If you try to start the queue manager, it cannot be start the queue managers because libraries and everything are updated to 9.3. Clearly చెప్తుంది. Installation it is previously been started by a newer release of IBMMQ version. ఎందుకంటే అవన్నీ అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎలా రికవర్ చేయాలంటే సింపుల్గా మనకు ఆల్రెడీ బ్యాకప్స్ ఉన్నాయి మన దగ్గర. మనకి ఎక్కడ ఇన్స్టాల్ అయింది? సి ప్రోగ్రామ్ డేటా IBM MQ అనే ఫోల్డర్లో ఈ రెండు ఫోల్డర్స్ ట్రాన్సాక్షన్ లాగ్ అనే ఫోల్డర్ని ఒకసారి ఓన్లీ ట్రాన్సాక్షన్ లాగ్ ఫోల్డర్ని రికవర్ చేద్దామమ్మా. మన ఇంతకు బ్యాకప్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా చేద్దాం. క్యూ మేనేజ్ ఈ రెండు ఫోల్డర్స్ ఏం చేద్దామంటే రిమూవ్ చేయండి. ఈ రెండు బ్యాకప్స్ ఉంది కదా మన దగ్గర, రైట్ గో ఫర్ బ్యాకప్స్ ఫోల్డర్ ఉంది. బ్యాకప్స్ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఈ రెండు కాపీ చేసుకోండి. ఈ రెండు కూడా 9.2లో మన బ్యాకప్ తీసుకున్న ఫోల్డర్స్ ఈ రెండు కూడా కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే, సక్సెస్ఫుల్లీ పేస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేయండి క్యూ మేనేజర్స్ని. నౌ ట్రై టు స్టార్ట్ ద క్యూ. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి క్యూ మేనేజర్స్. నౌ DSPMQ. నౌ స్టార్ట్ ద క్యూ మేనేజర్స్. strmqm క్యూ మేనేజర్ 100 స్టార్ట్ అయింది. క్యూ మేనేజర్ 200. సింపుల్ కదా. ఎప్పుడైనా కూడా మనం బ్యాకప్స్ అవి పెట్టుకోవాలి. ఏమంటే క్యూ మేనేజ్ డేటా డైరెక్టరీ, ట్రాన్సాక్షన్ లాగ్ డైరెక్టరీ, ఆ రెండు రీప్లేస్ చేస్తే వర్కౌట్ అవుతాయి. ఆ రెండు ఎందుకు అంటే ఆ 9.2లో ఉన్న బ్యాకప్స్ అవన్నీ కూడా, అందుకని 9.2 లేటెస్ట్ బ్యాకప్స్ తీసుకొని మనం రీస్టోర్ చేసి వర్కౌట్ చేయాలి. అందుకే మనం ఎప్పుడైనా బ్యాకప్స్ ఏమేమి తీసుకోవాలంటే ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి వెళ్ళేటప్పుడు కానీ ఫిక్స్ బ్యాక్కి వెళ్ళేటప్పుడైనా కూడా క్యూ మేనేజర్ డేటా డైరెక్టరీ, ట్రాన్సాక్షన్ లాగ్ డైరెక్టరీ. క్యూ మేనేజ్ డేటా డైరెక్టరీలో అందులో ఉన్న క్యూస్, ఛానల్స్ అవన్నీ వస్తాయి. ట్రాన్సాక్షన్ లాగ్స్ కంటైన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ అని నేను నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్? వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్ డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు హయ్యర్ వర్షన్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను అనుకోండి సార్, అప్పుడు ఎలా సార్? ఇమీడియట్ గా రావాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 9.2 9.3కి వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా చెక్ చేసుకుంటారు అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇమీడియట్ గా రోల్ బ్యాక్ చేస్తారు చెప్పి 4 రోజుల తర్వాత రోల్ బ్యాక్ చేయరు. ఎప్పుడైనా మనం మైగ్రేషన్ చేసాము అంటే అయిపోతాయి ఆటోమేటిక్గా. మన బ్యాకప్స్ ఎప్పుడు అక్కడ దాకే వస్తాయి కానీ కొత్త ఆబ్జెక్ట్స్ రావు. మళ్ళీ మనం బ్యాకప్ తీసుకున్నప్పుడు ఏమేమి క్యూస్ ఏమేమి అయ్యే వస్తాయి, కొత్తవి రావు. మళ్ళీ కొత్తవి రావు, నువ్వు మొత్తం కొత్త క్రియేట్ చేసుకోవాలి. జనరల్ అంత టైం ఉండదమ్మా. మైగ్రేషన్ చేస్తాము, టెస్ట్ చేస్తారు, వర్కౌట్ అవ్వట్లేదు, రోల్ బ్యాక్ చేయండి. 4 రోజుల తర్వాత ఇమీడియట్ గా టెస్ట్ చేసుకోవాలి వాళ్ళు. యా డెఫినెట్లీ 4 రోజుల తర్వాత టెస్ట్ చేశారంటే కొత్త క్యూస్ క్రియేట్ చేస్తే కొత్తవి రావు, ఆటోమేటిక్ గా పాతయ్యే వస్తాయి. ఓకే సార్. ఇన్ కేస్ అప్పుడు ఏంటంటే మనం మళ్ళీ లోయర్ వర్షన్ లో క్రియేట్ చేసుకోవాలండి. 100%. అవును అవును. ఇప్పుడు వర్షన్ టు వర్షన్ కి కొంత బాగానే ఉంటుంది. ఎక్కువ 80% ఆఫ్ ద కంపెనీస్ విల్ ప్రిఫర్ వర్షన్ టు వర్షన్ ఓన్లీ. 10% to 20% మనకి ఏంటంటే ప్యారలల్కి వెళ్తారు. ప్యారలల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్షన్ టు వర్షన్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు వర్షన్ టు వర్షన్ ఏంటంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9.2 నుంచి 9.3కి వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? 9.2లో ఉన్న క్యూ మేనేజర్ని షట్ డౌన్ చేసుకోవాలి. 9.2లో ఉన్న క్యూ మేనేజర్ని షట్ డౌన్ చేసుకోవాలి, అన్ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ 9.3 ఇన్స్టాల్ చేయాలి, అప్పుడు క్యూ మేనేజర్ స్టార్ట్ చేయాలి. అదే ప్యారలల్లో ఏం చేయొచ్చు అంటే డోంట్ టచ్ 9.2. క్యూ మేనేజర్ రన్నింగ్ అవుతా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవుతా ఉంటాయి. మనం ప్యారల్గా 9.3 ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 9.2 వచ్చి ఎక్కడ ఇన్స్టాల్ అయింది? సి ప్రోగ్రామ్ ఫైల్స్ IBM MQ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ అయింది. నేను 9.3ని వేరే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకుంటాను. చూడండి, నేను 9.3 ఇన్స్టాల్ చేస్తాను. మన క్యూ మేనేజర్ డౌన్ చేయక్కర్లా, అంటే డౌన్ టైం చాలా తక్కువ మనకి ప్యారల్ మైగ్రేషన్లో.
ఫర్ ఎగ్జాంపుల్ 9.3 ఫోల్డర్లోకి వెళ్తాను నేను. లెట్ మీ 9.2 కరెంట్గా ఉంది నా దగ్గర. క్యూమానస్ రన్నింగ్లోనే ఏం టచ్ చేయట్లే మనం. ఇప్పుడు నేను 9.3 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను వితౌట్ టచింగ్ 9.2. వేర్ ఈస్ 9.3 folder? Let me go for 9.3 folder. Where is 9.2? This is the 9.3 folder కావాలి. Okay. Where is 9.3? Mhm. 9.2, 9.3. Go for this setup.exe. Yes. క్లియర్గా అడిగిద్ది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయమంటావా ఆర్ అదర్వైజ్ డోంట్ టచ్ దట్ వన్ అని క్లియర్గా మనకి ఐబిఎం ఎంక్యూ సాఫ్ట్వేర్ చెప్పిద్ది. చూడండి, ఇన్స్టాల్ లీవింగ్ ఎగ్జిస్టింగ్ వర్షన్ అన్టచ్డ్, అప్గ్రేడ్ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా 9.2 రిమూవ్ అయిపోయి 9.3 ఇన్స్టాల్ అయ్యింది. అదే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇన్స్టాల్ లీవింగ్ ద ఎగ్జిస్టింగ్ అన్టచ్డ్ ఇన్స్టాలేషన్స్ అన్టచ్డ్ అంటే డోంట్ టచ్ 9.2 అండ్ గో అండ్ ఇన్స్టాల్ ద న్యూ వర్షన్. అదే కింద సెలెక్ట్ చేసుకుంటే 9.2 అన్ఇన్స్టాల్ అయిపోయి 9.3 అయింది. గో ఫర్ ద ఫస్ట్ వన్, క్లిక్ ఆన్ ద నెక్స్ట్, ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. టిపికల్ ఆర్ కస్టమ్ ఎవర్ విస్ట్. మరి కస్టమ్కి వెళ్ళామంటే మనం పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంతకు ముందేమో సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఐబిఎం ఎంక్యూ ఫోల్డర్, ఇప్పుడు కొత్త ఫోల్డర్ సెలెక్ట్ అవుతుంది డిఎస్పి ఎంక్యూ విఆర్. చూడండి, ఇంతకు ముందేమో సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఐబిఎం ఎంక్యూ, ఇప్పుడేమో సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఐబిఎం MQ_1. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది నేను అదే ఫోల్డర్ పెట్టుకుంటాను. క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్. అంటే మీ ఎంక్యూ మీ సర్వర్లో ఆటోమేటిక్గా 9.2 ఉంది, దాంతోపాటు 9.3 కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. రిమెంబర్, ఐ థింక్ దిస్ ఫీచర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎంక్యూ వర్షన్ 7.5 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు అనుకుంటున్నా. ఏదర్ 7.1 ఆర్ 7.5 వర్షన్ నుంచి మనకి ప్యారలల్ ఇన్స్టాలేషన్స్ సపోర్ట్ చేస్తుంది. ఫినిష్, క్లిక్ ఆన్ నెక్స్ట్. Yes, next, yes, next, cancel. Yes, completed successfully. Once open the command prompt, ఆటోమేటిక్గా MQ 9.2 ఇన్స్టాల్ అయినాయి మన దగ్గర. Now you can see DSP MQVER. You can see కింద ఒకటి చెప్తుంది, నోట్ there are number of other installations, use -i parameter to display them. బై డిఫాల్ట్గా 9.2 డిస్ప్లే అవుతుంది, 9.2 ప్రైమరీగా సెట్ అయ్యింది. ఇప్పుడు కాకపోతే మన సెకండరీలో మనకి ఏమి ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది అంటే 9.3 కూడా ఇన్స్టాల్ అయ్యింది. చూసారా, -i పారామీటర్ ఉపయోగించండి. డిఎస్పి MQVER -i పారామీటర్ ఇఫ్ యూస్ ఇట్ విల్ షూ ద మల్టిపుల్ MQ వర్షన్స్ ఉంటే. ఇప్పుడు 9.2 ఇన్స్టాల్ అయింది, 9.3 కూడా ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాలేషన్ నేమ్ 9 ఇన్స్టాలేషన్ 3, ఇదేం ఇన్స్టాలేషన్ 2. ఇన్స్టాలేషన్ నేమ్ మనం ఇప్పుడైనా చేంజ్ చేయొచ్చు, తర్వాత అయినా చేంజ్ చేయొచ్చు, బట్ ఇన్స్టాల్ చేసినప్పుడు చేంజ్ చేసుకుంటారు మోస్ట్లీ. ఇప్పుడు ఇది ప్రైమరీగా సెట్ అయింది. క్యూ మేనేజర్స్ కరెంట్లీ రన్నింగ్లో ఉన్నాయి డిఎస్పి MQ-O ఇన్స్టాలేషన్, కానీ క్యూ మేనేజర్స్ కరెంట్కి ఇప్పుడు ఓన్లీ 9.2లోనే ఉన్నాయి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త క్యూ మేనేజర్ క్రియేట్ చేశారనుకోండి, ఇఫ్ యూ క్రియేట్ ఎ న్యూ క్యూ మేనేజర్ సిఆర్టీ ఎంక్యూఎం క్యూ మేనేజర్ 300 కొత్త క్యూ మేనేజర్ క్రియేట్ చేశారనుకోండి, ఈ కొత్త క్యూ మేనేజర్ కూడా 9.2 లోనే క్రియేట్ అయ్యిద్ది. ఎందుకు సార్ నేను ఎంక్యూ 9.3 ఇన్స్టాల్ చేశాను కదా, మరి 9.3లో ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే, బికాస్ మనం ఏది క్రియేట్ చేసినా ప్రైమరీలోనే వర్కౌట్ అయ్యిద్ది. ఎందుకంటే నా ప్రైమరీ ఏముంది ఇక్కడ 9.2 ఉంది. మీరు ఏది చేసినా కూడా ప్రైమరీలోనే వర్కౌట్ అయ్యిద్ది, అది సెకండరీలోకి రాదు. ఇప్పుడు నీకు క్యూ మేనేజర్స్ 9.3లో క్రియేట్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి అంటే, యూ నీడ్ టు రిమూవ్ 9.2 యాజ్ ప్రైమరీ అండ్ మేక్ 9.3 యాజ్ ప్రైమరీ. అంటే 9.2 వర్షన్ని ప్రైమరీగా అన్సెట్ చేసి 9.3 వర్షన్ని మీరు మళ్ళీ ప్రైమరీగా సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కమాండ్. అప్పుడే మీ క్యూ మేనేజర్స్ మొత్తం కూడా ఇంకొక ఏ క్యూ మేనేజర్ క్రియేట్ చేసినా కూడా ఆటోమేటిక్గా క్యూ మేనేజర్స్ అనేవి మనకి 9.2లోనే క్రియేట్ అవుతాయి. డిఎస్పి ఎంక్యూ -o ఇన్స్టాలేషన్. If you create any queue managers, all the queue managers will go with 9.2 version only, because 9.2 is my primary version. If you want to make again DSP MQVER-i, నేనేం చేస్తానంటే ఇప్పుడు 9.2ని ప్రైమరీగా తీసేసి 9.3ని ప్రైమరీగా సెట్ చేస్తా. ఏది చేయాలన్నా గో టు దట్ పాత్, యు నో ద పాత్ రైట్, వేర్ ద setmqinst path is there. C program files, IBM, ఏదో ఎక్కడికైనా ఈ ఫోల్డర్ కన్నా వచ్చండి, ఏ ఫోల్డర్కి వెళ్ళి ఏ పాత్కి వెళ్ళి ఇబ్బంది లేదు. గో టు బిన్ పాత్, గో టు దిస్ పాత్, give to ZD path. First of all, I want to remove 9.2 as primary. Command is setmqinst. ప్రైమరీగా సెట్ చేయాలంటే కమాండ్ ఏంటిది? వాట్ ఈస్ ద కమాండ్ టు మేక్ యాస్ ప్రైమరీ? setmq setmq inst తర్వాత -p. ఇప్పుడు రిమూవ్ చేయాలంటే -x -p. టు అన్సెట్ -x -p, గివ్ ద పాత్. ఈ పాత్ లో ఉన్న ఎంక్యూని నేను ప్రైమరీగా తీసేద్దాం అనుకుంటున్నాను. గివ్ దిస్ పాత్. -x -p command is used to unset as primary installation. -i -p is used to set as primary installation. చూడ, now 9.2 is unset as primary and make 9.1. 9.3 ఎక్కడ ఇన్స్టాల్ అయింది? 9.3 is installed in this path. ఈ పాత్ లో ఇన్స్టాల్ అయింది. ఈ పాత్ ని మీరు ప్రైమరీగా సెట్ చేయాలి. setmq inst -i -p, give the new installation path. It is installed in this path and keep enter. ఇట్లా మనం ప్రైమరీగా సెట్ చేసుకోవాలి. చూసారా? క్లోజ్ అండ్ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ వన్స్ అగైన్. ఇప్పుడు చూడండి, డిఎస్పి ఎంక్యూవిఆర్. యూ కెన్ సి నౌ 9.3 ఇస్ మై ప్రైమరీ ఇన్స్టాలేషన్. 9.2 అనేది ఆటోమేటిక్గా సెకండరీకి వచ్చేసింది. కానీ క్యూ మేనేజర్స్ మాత్రం ఇంకా 9.2లోనే ఉంటాయి. మనం ఓన్లీ ఇన్స్టాలేషన్ చేంజ్ చేసాం కానీ క్యూ మేనేజర్ మైగ్రేట్ చేయలే. స్టిల్ క్యూ మేనేజర్స్ మనం మైగ్రేట్ చేయాలి. ఇప్పుడు క్యూ మేనేజర్స్ కూడా నేను మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. నౌ క్యూ మేనేజర్ రన్నింగ్లో ఉంటే మైగ్రేట్ చేయలేమమ్మా. క్యూ మేనేజ్ కంపల్సరీ డౌన్ చేయాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్యూ మేనేజర్ 100, 200 అనే క్యూ మేనేజర్స్ 9.2 వర్షన్లో క్రియేట్ చేసాం మనం. ఇఫ్ యూ ట్రై టు ఎంటర్ ఇన్ టు ద క్యూ మేనేజర్స్, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద క్యూ మేనేజర్. ఈ క్యూ మేనేజ్ మీరు ఎంటర్ అవ్వలేరు. క్యూ మేనేజర్ ఈస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ ఇన్స్టాలేషన్, because the queue manager 100, 200s are created and associated with 9.2, but currently you are using 9.3 version. మీరు ఆ క్యూ మేనేజర్స్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేరు. ఆపరేషన్స్ మళ్ళీ పర్ఫామ్ చేయాలంటే ఎయిదర్ యూ నీడ్ టు గో విత్ 9.2 as ప్రైమరీగా వెళ్ళి వర్క్ చేసుకోవాలి. బట్ క్యూ మేనేజర్స్ ఈ రెండింటిని మైగ్రేట్ చేస్తాను నేను, 9.3కి మైగ్రేట్ చేస్తా. కరెంట్లీ క్యూ మేనేజ్ 300 9.2 వర్షన్లో ఉంది, క్యూ మేనేజ్ 400 కూడా 9.2 వర్షన్లో ఉంది. ఇప్పుడు నేను మైగ్రేట్ చేస్తాను 9.3కి. చూడండి, కమాండ్ ఏంటంటే setmqm -m, మై క్యూ మేనేజర్ నేమ్ ఇస్ క్యూ మేనేజర్ 300 -n. ఇన్స్టాలేషన్ నేమ్ ఏంటిది మనకి? ఇన్స్టాలేషన్ 9.3 ఇన్స్టాలేషన్ నేమ్ ఇస్ ఇన్స్టాలేషన్ 3. ఆ ఇన్స్టాలేషన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వాలి అక్కడ. మీకు ఏ నేమ్ వస్తే ఆ నేమ్ ఇవ్వండి అక్కడ. మైగ్రేట్ అయిపోయింది. గివ్ ద క్యూ మేనేజ్ 400 ఆల్సో successfully. Now you can see DSP MQ-O installation. చూసారా?
క్యూ మేనేజర్ 300 400ని 9.3కి మైగ్రేట్ చేశా. ఈ రెండు ఎందుకు మైగ్రేట్ చేయలేనంటే బికాస్ ఆ క్యూ మేనేజర్ రన్నింగ్లో ఉన్నాయి. రన్నింగ్లో ఉన్నప్పుడు మనం మైగ్రేట్ చేయలేము. ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేటస్. ఎండ్ చేద్దామా? ఎండ్ కూడా అవ్వవు. మరి ఎలా చేస్తారంటే రెండు లాజిక్స్ ఇక్కడ. ఒకటేమో గో ఫర్ అగైన్ రిమూవ్ 9. మీరు ఏం చేయవచ్చు అంటే 9.3ని అన్సెట్ చేసి 9.2ని ప్రైమరీగా సెట్ చేసుకొని క్యూ మేనేజ్ షట్ డౌన్ చేసి మళ్ళీ 9.2ని ప్రైమరీగా చేసుకొని 9.3ని మళ్ళీ ప్రైమరీగా చేసుకొని రావాలి. అలా లేకుండా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 9.2 ఎక్కడ ఇన్స్టాల్ అయింది? డిఎస్పి MQVER -i. మన MQ ఎక్కడ ఇన్స్టాల్ అయింది? ఇక్కడ ఇన్స్టాల్ అయింది. ఈ పాత్లో ఇన్స్టాల్ అయింది. గో టు దిస్ పాత్. ఈ పాత్కి వెళ్ళండి ఒకసారి. ఈ పాత్లోకి వెళ్ళేసి మీరు ఏం చేయవచ్చు అంటే గో టు దిస్ పాత్. ఇక్కడ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ NMQM ఫైల్ ఉంది. ఇక్కడ NMQM ఫైల్ ఉంది. గో టు దిస్ పాత్. ఈ పాత్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఆ ఫైల్ అక్కడే ఉంది కాబట్టి endmqm.exe మై క్యూ మేనేజర్ నేమ్ ఇస్ క్యూ మేనేజర్ 100. ఎందుకంటే ఆ ఫైల్ అక్కడ ఉంది కాబట్టి ఆ ఫైల్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. మీరు endmqm అంటే ప్రైమరీ తీసుకునేది. మరి ఆ పాత్లోకి వెళ్ళాం కాబట్టి ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఇంక నో ప్రాబ్లం. ఇప్పుడు మైగ్రేట్ చేసుకోవచ్చు మీరు. కమాండ్ ఏంటంటే సెట్ mqm -m మై క్యూ మేనేజర్ నేమ్ ఇస్ క్యూ మేనేజర్ 100 -n ఇన్స్టాలేషన్ నేమ్ ఇస్ ఇన్స్టాలేషన్ 3. set mqm what happened is not executing from. Okay, let me try. ఒక్క నిమిషం. క్యూ మేనేజర్ షట్ డౌన్ చేశాం కాబట్టి 1 minute. let me take క్యూ మేనేజర్ 1. ఇట్స్ నాట్ ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ అండ్ ఓపెన్ చేయండి. ఓకే, అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదంట. ఇక్కడ ఇద్దాం DSPMQ. ఓకే, సెట్ DSPMQVER ఓకే, సెట్ MQM -m మై క్యూ మేనేజర్ నేమ్ ఇస్ క్యూ మేనేజర్ 100 -n ఇన్స్టాలేషన్ నేమ్ ఇస్ ఇన్స్టాలేషన్ 3. కీప్ ఎంటర్. చూసా, మైగ్రేట్ అయిపోయింది. సార్ ఇందాక మనం బిన్ ఫోల్డర్ లో ఉన్నాం సార్, అందువల్ల సార్ అదేను DSPMQVER DSPMQ-o ఇన్స్టాలేషన్ అన్ని 9.3కి వెళ్ళిపోయినాయి ఆటోమేటిక్గా. నౌ యూ కెన్ స్టార్ట్ ఆల్ ద క్యూ మేనేజర్స్ 9.3. strmq svc. Now you can start the queue managers. చూసారా? Now you can see. ఆ విధంగా మనం ప్యారల్ మైగ్రేషన్ కూడా చూసుకోవచ్చు. సర్వర్ టు సర్వర్ నేను వీడియో చేస్తాను, వీడియోలో చూడండి. వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ వీ హ్యావ్ సీన్, version to version and parallel migration, same concept, and next class we are going to cover in Linux operating system. Linux కి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ మెనీ టైమ్స్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, 9.1 వర్షన్ ఉంది, 9.2 ఉంది, 9.3 వర్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ట్రై టు మేక్ ప్రాక్టీస్. చాలా చూడటానికి చాలా ఈజీగా ఉంది. ఇన్స్టాలేషన్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ డౌట్స్ వస్తాయి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టాలేషను మైగ్రేషను లేని క్వశ్చన్ ఉండదు. మస్ట్ అండ్ షుడ్ ఇన్స్టాల్